వరల్డ్ పోటీదారులు ములుగు జిల్లా రామప్ప చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో 35 మంది సుందరీమణులు వెళ్లారు. రామప్ప సరస్సు కట్టపై ఉన్న హరిత గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని అందాల భామలు సందర్శించనున్నారు. మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన సందర్భంగా రామప్ప దేవాలయం పరిసరాల్లో భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. ఇవాళ పర్యాటకులను అనుమతించలేదు. ఇక్కడ ఏడున్నాయి కవర్లు మిస్ వరల్డ్ పోటీదారులు ములుగు జిల్లా రామప్పకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో 35 మంది సుందరీమణులు వెళ్లారు. రామప్ప సరస్సు కట్టపై ఉన్న హరిత గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని అందాల భామలు సందర్శించనున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ములుగు రామప్ప ఆలయం దగ్గర ఉన్నటువంటి మా ప్రతినిధి దిల్లీశ్వరి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దిల్లీశ్వరి, భోగి ప్రస్తుతం మనము ములుగు జిల్లా రామప్ప టెంపుల్ వద్ద ఉన్నాము. రామప్ప టెంపుల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తించిన టెంపుల్ రామప్ప వద్ద ఉన్నాము. మన కల్చరల్ గా కూడా రామప్ప టూరిజం కోసం ఎంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మిస్ వరల్డ్ 72వ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన కంటెస్టెంట్స్ 2 గ్రూపులుగా విభజించబడ్డారు. ఆ 2 గ్రూపుల్లో ఒక గ్రూప్ అయితే ఈ రోజు ఇక్కడ ములుగు డిస్టిక్ కి సంబంధించిన ఈ రామప్ప టెంపుల్ అయితే దర్శించనున్నారు. సో ఇప్పుడు మరి కాసేపట్లో ప్రస్తుతానికి వారు హరిత హోటల్స్ లో వారు సేద తీరుతున్నారు. మరి కాసేపట్లో రామప్ప టెంపుల్ కి రాబోతున్నారు. ఇక్కడ ఈ చారిత్రక వైభవాన్ని వారు కల్లారా చూడబోతున్నారు. మరొక గ్రూప్ అయితే వరంగల్ యొక్క 1000 స్తంభాల గుడికి వెళ్ళింది. అందులో ఇంకొక గ్రూప్ ఈ ప్రస్తుతం ఉన్న రామప్ప టెంపుల్ కి అయితే విచ్చేయనున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు విజువల్స్ లో రామప్ప టెంపుల్ ని చూడండి, ఎంత చక్కగా వేసారా స్టైల్. ఏదైతే మన సౌత్ ఇండియన్ కి సంబంధించిన టెంపుల్స్ లో రకరకాల స్టైల్స్ ఉంటాయి. అందులో భాగంగా ఇండో గోతిక్ కానీ, ద్రవిడియన్ కానీ, వేసారా కానీ, నగర కానీ ఇలాంటి స్టైల్స్ అన్ని ఉంటాయి. అయితే ఇందులో మనకు ప్రత్యేకంగా వేసారా స్టైల్ గోపురాన్ని మనం చూడొచ్చు. కింద అంతా కూడా రెడ్ స్టోన్, ఈ యొక్క రామప్ప టెంపుల్ కి కింది భాగం అంతా కూడా రెడ్ స్టోన్స్ తో ఉంటే పైన మాత్రం లైట్ పేల్ కలర్ ఉన్న గోపురం చూడొచ్చు. ఈ గోపురం అంతా కూడా నగర స్టైల్లో ఉంది. సో ఈ నగర స్టైల్ ప్రముఖంగా మనం కాకతీయుల కాలంలో అయితే చూసుకోవచ్చు. కాకతీయుల కాలంలో 1213వ సంవత్సరంలో అయితే కాకతీయుల పాలకుడు, అప్పుడు కాకతీయుల్లోనే ఎక్కువ కాలం పరిపాలించిన గణపతి దేవుడు, అతని యొక్క ప్రధాన సేనాని అయిన రేచర్ల రుద్రుడు ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించేశారు. అయితే ఈ ఆలయానికి సంబంధించి రామప్ప అనే ఒక శిల్పి ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. అందుకనే అతని ఆ శిల్పి పేరు మీదుగానే దీనికి రామప్ప అనే పేరును అయితే అలాగే ఉంచేశారు, ఆ రామప్ప పేరును తీయకుండా. సో మనం చూసుకోవచ్చు చాలా మైన్యూట్ డిజైన్స్ ని, చాలా అప్పట్లోనే అంటే 1213వ శతాబ్దంలోనే ఇంత మైన్యూట్ డిజైన్స్ ని చిత్రీకరించారంటే మన చిత్రకళ సంపద ఎంత గొప్పదో కూడా మనం తెలుసుకోవచ్చు. సో విజువల్స్ లో చూడండి, ఇక్కడ ఏదైతే మనకి రెడ్ కలర్ గా ఏదైతే ఉందో మిడిల్ లో, దానికన్నా కిందనే వరల్డ్ హెరిటేజ్ ఏదైతే యునెస్కో ఉందో అది గుర్తించిన దానికి ప్రధాన కారణం ఆ కింది భాగం అన్నమాట. దీన్నే శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటారు. సో ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీ విశిష్టత ఏంటంటే ఎటువంటి కెలామిటీస్ లైక్ ఎర్త్ క్వేక్స్ కానీ ఇలాంటి కెలామిటీస్ వస్తే ఆ కెలామిటీస్ ని అన్నిటినీ కూడా దాన్ని తట్టుకోగలదు. అప్పట్లోనే ఈ యొక్క శాండ్ బాక్స్ టెక్నాలజీని అయితే ఉపయోగించినట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీలో భాగంగానే పైన ఏదైతే రెడ్ స్టోన్ ఉంటుందో, రెడ్ స్టోన్ కి పైన మొత్తం కూడా ఇటుకల్ని ఏర్పాటు చేశారు. ఆ ఇటుకలు అనేవి చాలా తేలికగా ఉంటాయి. ఆ ఇటుకలు ప్యూమిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది అని చెప్పారు. సో అందుకనే అవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. దట్టు వాటర్ లో కూడా అవి తేలుతాయి. కాబట్టి ఎటువంటి కెలామిటీస్, వరదలు వచ్చినా, ఎర్త్ క్వేక్స్ వచ్చినా, వచ్చినా సరే ఈ యొక్క ఈ టెంపుల్ కి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది జరగదు అని అయితే చెప్తున్నారు.